బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ మంత్ర వీడియో ఇందులో ఏం చెప్తున్నా? అక్కడ ఏం లేదండి, అవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పిల్లాడు ఉన్నాడు, స్కూల్కి వెళ్తాడు, ఆ బుక్స్లో ఉన్న మాస్టర్ చెప్తాడు. అవును, వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళ లోపల ఉన్నదాన్ని తట్టి లేపడం అంతే. వాటి వాళ్ళకి తెలుసు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇవన్నీ తెలుసు. బాగుండాలని కోరిక అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను ధనవంతుడిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణంగా జల్సాగా ఉండాలని ఎవడైనా అనుకుంటాడు. అవును, ఇలా ఉండాలి తెలియదు. అవును, అది మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కానీ, మన చుట్టూ పరిసరాలు కానీ అవన్నీ మనల్ని అలాగే ఉంచాయి కాబట్టి ఇలా మారాలని తెలియదు. అలా ఉండాలనే కోరిక అందరికీ ఉంది, కానీ దాన్ని మనం రీచ్ కాలేమేమో, మనం దానికి సరిపోలేమేమో అనే ఆలోచనతో వాళ్ళు అలాగే ఉంటున్నారు అంతే. కాబట్టి దానికి రివర్స్గా మనం ఆలోచనలు ఎలా చేయాలి అంటే, మన ఆలోచన పరిధి ఎలా పెంచుకోవడం వల్ల మనకు అన్ని రకాలుగా సహకారాలు ఎలా అందుతాయి, ఆర్థికంగా మనం ఎలా ఎదుగుతాం అనేది మనం చెప్తున్నాం అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళకి తెలుసు, కానీ ఎలా అనేది తెలియదు. అలా ఉండాలని తెలుసు వాళ్ళకి, అలా ఉంటే బాగుంటుందని తెలుసు. ఆ కోరిక అందరికీ ఉంటుంది. ఎవడైనా నెగిటివ్ కోరుకోడు కదా, ఎవడైనా జీవితంలో మంచిగా కోరుకుంటాడు, పాజిటివ్గా కావాలని కోరుకుంటాడు. దాన్ని అందుకోవడానికి విధి విధానం తెలియదు, అది మనకు తెలిసింది మనం చెప్తున్నాం అంతే. దాంట్లో గొప్పతనం ఏం లేదు. ఇంకా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడున్న జీవితానికి, గతంలో ఉన్న జీవితానికి, సపోజ్ ఇంతకుముందు గతంలో మనం ఓడిపోయినప్పుడు మనకి ఎవరైనా సహకరించారా? ఒకసారి బేరీజ్ వేసుకోండి మీరు. అంటే స్నేహితులైనా కొంతవరకే, బంధువులైనా కొంతవరకే. మనం ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్తాం, గురువు అనేవాడు కూడా కొంతవరకే. గురువు కూడా ఇంత చివరి దాకా ఉండడు ఎప్పుడు కూడా, గమనించండి. ఆయన పార్ట్ అయిపోయినాక ఆయన వెళ్ళిపోతాడు. మీకేం చెప్తాడంటే ఇలా చేయమని చెప్తాడు అంతే, మీతో కూడా రాడు. ఓకేనా? గురువు అనేవాడు మార్గదర్శి, దారి చూపించే బోర్డు మాత్రమే, అంతేగాని మీతో కూడా రాడు, చివరి దాకా రాడు. కాబట్టి ఎవరైనా జీవితంలో దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే నీ జీవితంలో కొంతవరకే. కానీ వాళ్ళ శాశ్వతం అనుకొని వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు నీ యొక్క ఉనికిని కోల్పోతాం, నువ్వు ముందుకు పోలేవు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరి మీద మీరు ఆధారపడకండి, మరే పిల్లల మీద ఆధారపడకండి, మిత్రుల మీద ఆధారపడకండి, బంధువుల మీద ఆధారపడకండి, గురువు మీద ఆధారపడకండి. అది కూడా ఓపెన్గా చెప్పాను. దేవుడి మీద కూడా ఆధారపడకండి. ఎందుకు అక్కడ ఏమవుతుందంటే, మీ నమ్మకాన్ని మీరు కోల్పోయి మీకేదో తక్కువ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల ఇతరుల మీద ఆధారపడుతున్నారు. అవును, అంటే మీరు ముందే ఊహించుకుంటారు, నాకేమన్నా అయితే అట్లా మా భార్య చేయాలి కదా, ఏమన్నా అవుతుంది అని నువ్వే నెగిటివ్ ఊహిస్తున్నావు, ఖచ్చితంగా అవుతుంది. నీకు నేను బాగున్నాను, నాకేంటి, నాకు ఎవరితోనేం అవసరం లేదనుకోండి, ఎవరితోనే అవసరం పడదు. అలాగే కొందరు మనకి ఒక ప్రముఖులు ఉంటారు, కొందరు మన పరిచయం అవుతుంటారు, గొప్ప వాళ్ళు పరిచయం అవుతుంటారు. పరిచయం అయినప్పుడు ఏం చేస్తారంటే, ఒక విజిటింగ్ కార్డు ఇస్తారు. నా అవసరం నీకేమైనా ఎప్పుడైనా పడితే నాకు కాల్ చేయండి. మనం దాన్ని భద్రంగా దాచుకుంటాం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే, ఓహో ఆయన ఉన్నాడు కదా, ఏమైనా అవసరం పడితే కార్డు కూడా ఉంది, నా దగ్గర నెంబర్ కూడా ఫీడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే, నీకే పని లేకపోయినా సరే నువ్వు అలా అనుకున్నావు కాబట్టి విషయం అతనితో పని పడేటట్టు నీకు సమస్య సృష్టిస్తుంది. అర్థమవుతుందా? అర్థమైంది. నీకు ఆయనతో ఏం పని లేదు, కానీ ఆయన నీ మైండ్లో ఫిక్స్ చేస్తాడు, నాతో ఏమైనా పని పడితే నేను ఉన్నానండి, నా విజిటింగ్ కార్డు ఉంచండి అని. మీరేమనుకున్నారు, కరెక్టే కదా, ఇంత ప్రముఖ వ్యక్తి కదా, నాకు ఏదైనా అవసరం పడుతుండొచ్చు, దాన్ని జాగ్రత్త పెట్టుకుంటారు. అప్పుడప్పుడు మీకు ఆ కార్డు చూసినప్పుడల్లా అరే ఏదైనా అవసరం అయితే ఇంత నాకు అవసరం, అలా నువ్వు దాన్ని డిజైన్ చేసావు కాబట్టి దానికోసం అన్న విషయం ఏం చేస్తుందంటే, నీకు అతనితో పని పడేట్టు చేస్తావు. అవును, ఇక్కడ నీ భార్య పిల్లలే వద్దనుకున్నావు, ఓకే, అలాగే నీకు ఇంకా ఏది వద్దనుకున్నావు, బంధుమిత్రులు వద్దనుకున్నావు, ఏది వద్దనుకున్నావు, ఇంకా మళ్ళీ అతనితోనేం పని నీకు? అర్థమవుతుంది. అంటే విశ్వ నియమాలు ఎలా ఉంటాయంటే మీకు తెలియదు. మీరు ఏదో అవసరం కలపడి తీసుకున్నారు అని మీరు ఊహించుకున్నారు కాబట్టి దాన్ని కరెక్ట్గా అవసరం తీసుకొచ్చి పెడుతుంది విషయం. నీకు అవసరమే లేదనుకున్నారు, ఓకేనండి నమస్కారం అని పెట్టారు, ఇంకా ఇంత మీకు జీవితంలో అవసరం పడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడైతే కష్టాల్లో మీకు ఎవరెవరి దగ్గర ఉన్నారో ఒకసారి ఆలోచించి, కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇంతవరకు ఎవరు హెల్ప్ చేస్తారు. ఆ స్నేహితులు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చినప్పటికీ బాగానే ఉన్నారు, ఒక లిమిట్ వరకు చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి. వాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఒక లిమిట్ వరకు చేయగలుగుతారు. ఆ లిమిట్ దాటిన తర్వాత ఒక్కొక్కరు తప్పుకోవడం జరుగుతుంది. కొందరికి ఇది బాధ కలిగించవచ్చు, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో చూశాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలామంది నేను చాలా చూశాను. ఒక ఫ్రెండ్షిప్ అయితే దాదాపు 50 సంవత్సరాల్లో కూడా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్సే.
ఈయన లేకపోతే ఆయన ఉండలేడు, ఆయన లేకపోతే ఈయన ఉండలేడు, ఈయనకేమైనా ఆయన వెళ్తాడు, ఆయనకేమైనా నేను వెళ్తాడు. ఆ టైంలో ఏదో బిజినెస్ చేద్దాం, ఏదో చేద్దాం, 50 లక్షలు ఈయన దగ్గర తీసుకొని దాదాపు 2-3 ఇయర్స్ అయిపోయింది. 30 తిప్పలు పెట్టేసి ఆ పెద్ద నా దగ్గరికి వచ్చి వెళ్ళి ఆడాడు ఆయన. నా చిన్ననాటి మిత్రుడు అండి. దాదాపు మొన్నటి వరకు 2-3 ఇయర్స్ వరకు కూడా మేము చాలా క్లోజ్గా ఉన్నాం. వాడి ఇంట్లో ఫంక్షన్ అండి, నేనే లేదు, నా ఇంట్లో లేదని అవసరమైతే వాడు ఎక్కడొచ్చి ఇక్కడ పడుకునేది, అంత కబుర్లు చెప్పుకునేది. అసలు నిన్ను మించిన వాడు ఇంకోటి లేడు. ఇంత మంచి స్నేహం 50 ఏళ్ళైనా మనం కలుసున్నాం. అప్పుడు ఏమొచ్చింది మరి ఆ 2 ఇయర్స్లో? ఆ 2 ఇయర్స్లో ఏమొచ్చింది? డబ్బులు కాడికి వచ్చేసరికి అంటే ఏమైపోయింది మొత్తం. ఇప్పుడు ఆయన అడగలేడు, ఈయన ఇవ్వలేడు. అవును. అప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే తన ఏదో దగ్గర వాళ్ళ సంబంధంలో ఆ డబ్బులు పెట్టి ఏదో చేసి నాకు ఇద్దాం అనుకున్నాడు. ఈ వయసులో నేను డిమాండ్ చేయలేడు, అది దగ్గర వాళ్ళు. అవి ఎప్పుడొస్తాయో తెలియదు, ఈయనకి ఇవ్వలేడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఇద్దరు బాధపడుతున్నారు. కాబట్టి స్నేహం అనేది కూడా కొంతవరకే, అంతేగాని లైఫ్ లాంగ్ కాదు. ఏది కూడా లైఫ్ లాంగ్ నీతో తోడు ఉండేది ఎవరంటే నీ అంతరాత్మ. ఎస్, నువ్వు చచ్చేంత వరకు, ఎండ్ ఆఫ్ డెత్ వరకు నీకు తోడు ఉంటుంది, నీతోనే ఉంటుంది. నీకు ఏం కావాలో అన్నీ చేసి పెడుతుంది. ఏం కావాలో అన్నీ చేసి పెడుతుందంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను ఎన్నోసార్లు, మీరు ఎప్పుడైతే ఇన్నర్ మైండ్తో మీరు కనెక్ట్ అవుతారో, మీరు అడవిలో కూర్చున్నా సరే మీ దగ్గరికి అన్నీ వస్తాయని చెప్పాను. అవును కదా, చెప్పేనా లేదా? దానికి ఎగ్జాంపుల్ కూడా మనం అల్లద్దీన్ అద్భుత దీపం కథ చెప్పుకున్నాం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకున్నాం. కాబట్టి నీకు ఏం కావాలనేది కూర్చుని దగ్గర అన్ని సమకూర్చిన తర్వాత నీకు వేరే వాళ్ళతో ఏమవసరం ఉంది? ఏమవసరం ఉంది? కాబట్టి మరీ చెప్తున్నాను, మీకు ఎప్పుడైతే కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎంతవరకు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు కరెక్ట్గా ఉన్నారని ముందు ఆలోచించు. అక్కడ తెలిసిపోతుంది. ఆనందంలో ఎవరైనా తోడుంటారో హ్యాపీగా నీతో పాటు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు కూడా ఏం అవసరం లేదు, నీ డబ్బే ఖర్చు పెట్టాలి, నువ్వే జాయ్ఫుల్గా అందరితో ఎంజాయ్ చేయాలి. అంతేకాని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీతో ఎవరైతే తోడున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో భార్య కూడా నిన్ను నాన్న మాటలు అంటుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి ఏం చేసినావు, నువ్వు ఇంతగానో మేము ఉద్ధరించావు, వాళ్ళు అలా అయ్యారు ఇలా అయ్యారు, ఇవే మాటలు మాట్లాడుతుంది. ఒకవేళ కనుక నేను అర్థం చేసుకునే భార్య ఉన్నా కానీ నువ్వేం చేయలేవు. ఎందుకంటే నీ పరిస్థితి అట్లాంటి, ఆర్థిక పరిస్థితి దుస్థితి అయినప్పుడు ఎవరైనా అంటారు, ఏదైనా అంటారు. మన పిల్లాడు, మన కడుపులో పుట్టిన పిల్లాడు కూడా సడన్గా మాట అనేస్తాడు. కాబట్టి ముందు మీరేం చేస్తారంటే వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంత ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఆర్థికంగా బలంగా ఉండాలన్నప్పుడు మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అయి ఉండండి. ఆ ఇన్నర్ మైండ్లో ఎప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం పెట్టినప్పుడు ఆర్థికంగా మీరు ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా మీరు బలంగా ఉంటారు. ఆర్థికంగా బలంగా ఉన్నారంటే అన్ని మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఎవరితో మీకు అవసరం లేదు. నేను అది చెప్తున్నాను ఇక్కడ. మీకు ఈ ప్రపంచంలో ఎవరితో అవసరం లేదు, మీకు మీరే ఉంటారో. మీతో పాటు డబ్బు, సంపద, విశ్వం అది ఎలా కలిగి ఉంటారు? మీ ఇన్నర్ మైండ్ ద్వారా కలిగి ఉంటారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంత తప్ప మీ జీవితంలో ఇంకా వేరేం ఆలోచించకండి. ఎవరితోనే నాకు అవసరం పడుతుంది, నా స్నేహితులు లేకపోతే నాకు నడవదు, నా పిల్లలు లేకపోతే నాకు నడవదు, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, పిల్లలు ఆ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ లేకపోతే జాబ్స్ కోసం ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు. అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఎవరు లేని పరిస్థితి. అవును. నువ్వు ఇంతవరకు ఏమనుకున్నా, నా కొడుకున్నారు, నాకు చేస్తాడు, నా పిల్లలు నా దగ్గర ఉంటారు అనుకున్నావు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితోనేం అవసరం, నాకు విశ్వం నాకు తోడుంది అనుకున్న తర్వాత మీరు ఇక బాధపడే అవసరం ఉండదు. కాబట్టి ఇక నుంచే మీ మైండ్ని గట్టిగా తయారు చేసుకోండి. ఎవరు ఏమి చేయరు, ఎవరితో కూడా మీకు ఏం అవసరం లేదు. మీకు మీరే కూర్చుని దగ్గర మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అయి ఉండండి. ఏది దొరుకుతుంది మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, అన్ని మీ దగ్గరికి వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే వరకు మన ఆత్మ మనతోనే ఉంటుంది. ఎస్, మనతోనే ఉంటుంది. మనం దాంతోనే ఉండాలి. అంతే ఉన్నప్పుడు మీకు ఏది కొరుకుంటే మీ దగ్గరకు వస్తుంది. ఇంకా మీరు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, ఎవరికేం అడగాల్సిన అవసరం లేదు. ఇది వినడానికి కొద్దిగా కట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన జీర్ణించిపోయినాయి కదా మనకి సంబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా, భార్యలు, పిల్లలు, మనవలు, మనవరాళ్ళని. ఇది వినడానికి కొద్దిగా కట్టుగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆలోచించండి గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది యోగులు, ఋషులు ఉన్నారు, మహానుభావులు, మహాపురుషులు ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మ్యాక్సిమం చూడండి వాళ్ళు చివరి జీవితం ఒంటరిగానే ఉంటారు. వాళ్ళు గొప్ప గొప్ప మేధావుల జీవిత చరిత్రలు తీసుకున్నప్పుడు చివరి టైంలో వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయని వీళ్ళు ఎవరి దగ్గర పోరు. మీరు ఒకసారి వాళ్ళ జీవితాన్ని గమనించండి, అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇన్నర్ మైండ్తో కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. చరిత్రలో ఒక గొప్ప పేరు నిలిపించి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కారు. మనకే పనికిరాని సెంటిమెంట్లు అన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.